కేట్యలకు ఫిర్ముగాలు పాత ఇన్ఫా సామాన్కు పాటల పుస్తకాలు. 2 బుగ్గలు బేడా నీకు బుగ్గలా ఊదనీకే దమ్మే లేదు, నీకు బుగ్గలు ఏం చేసుకుంటావు? కాదు ఇంట్లో మా మనవాడికి ఆడి భక్తు బలం ఉన్నది, వాడు ఉత్తాడు. ఉత్తరా పైసలు ఇవ్వకుండా పోతావు? పైసలు పైసలు ఎందుకు? అరే మా ఊర్లో సిటికి తోడు ఉన్నాడు, ఇస్తాడు మాకు. ఫిరీలు ఇస్తున్నాడు ఇవ్వడాడు. ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళో నేనే ఫేమస్ అమ్మ నీకే. సిటి కింద కూర్చుంటాడు, ఓ చూడు పో. నాకు ఫోటోకి వచ్చిందా? ఇవ్వడాడు, నాకు ఫోటోకి వస్తాడు, చూస్తాను సంగతి. ఇదే మాకు ఇది ఉన్నాయిగా, లైట్లు కుర్చీలు ఉన్నాయి, అడుగుతావు. బుగ్గలు అమ్ముతున్నావు అంటే ఏం సంగతి? నువ్వు బుగ్గల నేను ఎందుకు అమ్ముతా బుగ్గలు? పైసలు తీసుకోకుండా ఫిరీలు ఇస్తున్నావు అంటే అమ్మితే నేను అమ్మాలి ఊళ్ళరా. ఎవరు చెప్పిర్రు? అరే కింద ముసలాయన అంటున్నాడు. కింద ముసలాయన రాయిత తెలియదు అనుకుంటున్నా, ఫిరీలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అలవాటు నేర్పితే. అవి బుగ్గలు కాదు. ఒక్కసారి మీ చుట్టూ చూడండి, ఇక్కడ దవాఖాన బొమ్మ ఉన్నది, సైకిల్ పట్టుకొని అందులో వేసుకొని అమ్ముతున్నావా? మీరు అమ్మాయి దగ్గర నేను ఎక్కడ అమ్ముతా కానీ ఇవన్నీ సినిమాలు. సారు రాఘవేంద్రరావు సారు, అరే తనకెళ్ళ బర్ని సారు, అందరు ఉన్నారు గారు ఇంట్లో. సినిమా నేను కూడా ఉన్నా చూడండి. బాగున్నా కదా? నువ్వు ఇక్కడ మళ్ళీ జరా అమ్మ కొడుకో, నువ్వా పాటలు పాడే మేడం కొడుకు కదా? ఇది నీ పేరు ఏంటిది? ఫుబస్తా అది ఉంటది ముందుగా లేనిది, అది అది ఆకాశ్ ఉప్పు బస్తా. ఉప్పు బస్తా, ఆకాశ్ ఉప్పు బస్తా. సర్నేమ్ ఉంటది కదా మమ్మీ. నాకు ఇంతసేపు పట్టింది. అవును, ఉప్పు బస్తా. ఏం పేరు చెప్పు, నువ్వు చెప్పు. ఆకాశ్ ఉప్పు బస్తా. మంచిగా చెప్పు, మళ్ళా అమ్మ చూసింది అనుకో ఫెయిల్ అవుతుంది ఆయన. ఉపద్రష్ట. అది నాకు ఒత్తులు కాగునింతాలు రావు కానీ బస్తా చేశారు దాన్ని. చూసినావా? అయితే ముద్దుగిడ కూర్చురు, నేను ఆయనతో డౌటింగ్ కొట్టింది. నాకు నేను బుగ్గలమ్ముడు సిక్కేంటికి లేక ఇంట్లోనే అనుకున్న సినిమాలనా. అయితే హీరోయిన్ కదా ఏమే? అవును చూసిన అందులో పోస్టరింగ్ లో మంచిగా కొట్టినావు. నీ పేరు బాగానా? ఇంకేందో కొనక్కున్నదా నీకు కూడా ఉప్పు బస్తా లేక? ఏమన్నది? ఏం పందిరి? వాళ్ళ పందిరా? రోలింగ్, ఇట్ షుడ్ బి రోలింగ్. నాకు వద్దు భావన అంటే చాలు. ఇంకా డైరెక్టర్ పేరు అయితే పెద్దగానే ఉన్నది చూసిన నేను. గంగనా మోనా శేఖర్. గంగన మోని. అందరికి ఇవి కొన పేర్లు గమ్మతున్నాయి. మీరు పెట్టిన పేర్లు గమ్మతున్నాయి. ఆస్తుకు అట్లా కుదిరినాయి. శేఖర్ అన్న చెప్పే, నువ్వు చిన్నోనివో పెద్దోనివో కరెంటు తీగ లెక్క సన్నమే ఉన్నావు కానీ అది కూడా తీసినావు అంట కానీ. పంచతంత్రం. పంచతంత్ర కథలు. అదేంటిది? ఆంకమాలజా? అంకమాలజీ. అది 5 కథలది. అందులోకెళ్ళి ఆంకమాలజీకి బుగ్గలాలజీకి ఎందుకు వచ్చినావు మరి? సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది బుగ్గల కథ ఏందని. అంటే సినిమా చూసినాకనే క్లైమాక్స్ లో చూసుకోమంటావు? క్లైమాక్స్ దాకా అవసరం లేదు, ఇంట్రొడక్షన్. గిన్ని గానం నెత్తి మీద ఎట్లా వేసుకున్నావే? ఎన్ని గానం? ఒకటి కెమెరా వేసుకున్నావు, డైరీ స్కానింగ్ వేసుకున్నావు, ఇంకోటి రచన వేసుకున్నావు. ఒక్క యాక్టింగ్ వదిలేసారు అంతే. అంటే అన్నింటి మీద అనేది నాకేం అవగాహన లేదు. ఒక సినిమాకి ఏం కావాలనేది, ఒక కథకి ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళినాం అంతే తప్పితే ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని చేసేంత లేదనుకోండి. బట్ ఈ కథకి అవి చేసుకోవాల్సి వచ్చింది అంతే. బుగ్గలమ్ముడు అంటే ఇప్పటి కథ కాదు, అది 96లో జరిగింది మన కొల్లాపూర్ నంద్యాల మధ్య. నువ్వు ఏ మోడల్ మరి? 88 మోడల్. 88? అవును. అంటే చిన్న పిల్లగాని నేను 88లో చూసి మళ్ళీ 96కు కథ తీసినావు అంటే 10 ఏళ్ళకే తీసేసి. ఇంకా మీరైతే ఆల్రెడీగా యాస్కెనింగ్ మీద ఫట్ ఉన్నదంట కదా మీకు? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ఏమన్నా యాస్కెనింగ్ మీద గ్రిఫ్ ఉన్నది, యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్నది. ఆ గ్రిఫ్ తోని చెప్తుంటివా ఆల్రెడీ ఇది నేను చేసేసిన, ఇది నాకు పెద్ద కథ కాదా? రోజు సెట్ మీదకి రావడం ఇది నేను ముందు చేశాను సార్. లేదు అంటే కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ తక్కువ, నేను థియేటర్ ఎక్కువ చేశాను, సో చాలా నేర్చుకున్నాను. మీకు అంటే ఆ స్టేజీల మీద అంటే గట్టిగా ఒలుతారు కదా? కరెక్ట్. ఒలుతుంటే డైరెక్టర్ అన్నాడా కొంచెం కూల్గా మాట్లాడాలి?
చెప్పారు యాక్చువల్లీ రిహర్సల్ అప్పుడు వర్క్ షాప్ చేస్తున్నప్పుడు చెప్పారు అంత అరవడం అక్కర్లేదని డబ్బింగ్లో చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు కుతికే సాఫు మంచిగా ఉండి మమ్మీ లేక పాటలు పాడతావు అనుకుంటే మళ్ళీ యాస్కెనింగ్లకి ఎందుకు వచ్చినావు? ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మ్యూజిక్ టీచర్, మా చెల్లి పాడుతుంది, అమ్మ పాడుతుంది మొత్తం. సో నేను కొంచెం ఏదన్నా తేడాగా చేద్దాం మన ఫ్యామిలీలో అని ఫస్ట్ డాన్స్ మొదలెట్టిన తర్వాత యాక్టింగ్ మీద కొంచెం కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరిగి ఫైనలీ సార్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని పోగొట్టుకోవాలి లేక. అరే ఇంట్లో గ్రామంలో మంచిగా కండలు అవి పోస్టింగ్లు బాగానే పెట్టినావు. ఏదో అండి ఇలాంటి అవకాశాలు వస్తాయనే పెడతాం మేము అంతే. ముందుగాల ఆల్రెడీగా దస్తి వేయొచ్చు అనేది కండలు పెంచిండు, కన్నలు కుతికే మీద పెట్టలేడు, మొత్తం ఫెయి మీదనే పెట్టిండు. అన్ని కండలు పెంచినా కూడా నాకు ఓన్లీ ఫుల్ షర్ట్లు వేశారు, ఏం కనపడకుండా. అబ్బా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. నాకున్నది కాకుండా వేరేది ఎందుకు చూపిస్తారు సార్? కూడా ఆయన ఉన్నది కదా, ఒక కండల షాట్ పెట్టరా అన్నదా? ఇప్పుడు పెడదాం తర్వాత. ఇప్పుడు ఏదైనా ప్రోమో సాంగ్ లో ప్రమోషన్స్ వాడతారు ఇవన్నీ. మరి తిఫల్ అనిపించలేదా? ఈడ కట్టుకొత్తాలే నువ్వే డైరెక్షన్ ఓకే టేక్ కట్టుకొత్తుడు, కెమెరా అంటే రోలింగ్ సార్ అనేటోళ్ళు వేరే ఉంటారు కదా. అంటే నాకు ఫస్ట్ సినిమాకి కూడా అలవాటే కదా, పంచతంత్ర కథలు కూడా అలవాటే కాబట్టి. నువ్వే పోయి క్లాప్ కొట్టుకొని వచ్చి కెమెరా యాస్కెన్. లేదు నాకు టీం చాలా బాగుంటుంది, నాకన్నా ఫాస్ట్గా ఉంటుంది నా టీం. కాబట్టి టీం బాగున్నప్పుడు మనకు అది పెద్ద పనులు అనిపించవు, మంచి టీం దొరికినప్పుడు చాలా ఈజీగా అవుతాయి పనులు. అంటే పెద్ద అయిన పేరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే రాఘవేంద్రరావు సార్. సార్ నొప్పించుడు అనేది జర తిఫలే కదా. ఇప్పుడు నువ్వేమో జర ఇన్ని ఫండ్లు పెడతావు సార్, అంగూర ఫండ్లు ఉంటాయి, షేప్ ఫండ్లు ఉంటాయి, ఇట్లా అంటే ఏమన్నా అట్రాక్షన్ అవుతుండేనేమో. నువ్వేమో తీసుకుపోయి ఊపిరి బుగ్గలు ఉంటాయి అంటే సారు సార్ పళ్ళు పూలు సినిమా కాదు, ఆయన ఎమోషన్ డ్రామా, అంతకు మించి ఉండాలి సార్ అనుకొని ఆయన సినిమా చూసే విధానం వేరు అది. సో ఆయన కథ మాత్రమే చూస్తాడు, అవన్నీ చూడటప్పుడు ఒకసారి కథను నమ్మినంటే డైరెక్టర్కి వదిలేస్తాడు, తనే వదిలేస్తాడు. అంటే నీకు ఇన్నున్నాయి కదా, నువ్వు ఫల్టీ టాలెంటెడ్ కదా. పల్టియా ఇప్పుడు హీరోయిన్కి ఆల్రెడీగా ఇంకేమన్నా డాన్సులు కూడా వచ్చు కదా. వచ్చాను అన్ని వచ్చు. అమ్మో ఆమె పల్టీ టాలెంటెడ్. అవును, ఇంతసేపటి నుంచి నేను వచ్చిన మరి ఇంత నీళ్ళు తాగుతావా? ముంగట గవ్యాగో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు, ఇగో ఈ చాక్లెట్స్ తీసుకోండి. కెమెరా బంద్ చేయండి అన్న. చూ గీలు అవ్వాలరా అమ్మో, ఇజ్జత్ పోతుంది నాకు. వాళ్ళు బెలూన్స్ అమ్ముతాడు అంటే ఏమనుకున్నాం? నేను ఫిలేజ్ గుర్తుందంటే మెడికల్ దవాఖానాలు ఏమో ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు గీ ఫన్ మీద ఉన్నావు. దానిలో తప్పేముంది? తప్పులేదా? తప్పు అనుకుంటాం మనం, అదే పెద్ద ప్రాబ్లం. ఏంది ప్రాబ్లం? అది పట్టుకున్నాక ఎట్లయితే తెలుసునా? ఎట్లయితుంది? చెయ్యి అంత నరాలు గుజ్జుతాయి, నీకేమెరక. ఇది నాకు తెలిసిన వాళ్ళు చూడాలి, కానీ సత్తి 2-3 దినాల దాకా మాతో మాట్లాడకు నువ్వు అంటారు. అంత పెద్ద తప్ప అది? మరి కాదా? అదే సినిమా తప్పు అనుకుంటాం మనం, కానీ తప్పు కాదు, అన్నిటికంటే అవసరమైనది అది. 1996లో దాని అవసరం ఏంటి అనేది సినిమా. ఇక ఇదే ఫనా? ఇక ఊరందరికి ఇదే ఫనా? ఏ పని, మాకు ఏం పని లేదు. నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది? నేను ఊపిరి బుగ్గలు. నీదేమో ఆడుకునేది, ఇది వాడుకునేది. అమ్మా అంటే ఇవి ఒక్కోసారి లొల్లి అవుతుండే పోరగాళ్ళు వీటల్లా బోరింగ్ కాడ నీళ్ళు నింపుకొని మస్తు తన్నులు తింటుంటివి, చెప్పకూడదు కానీ బోరింగ్ కాడ నీళ్ళు. అయ్యో చాలా మంది చేశారు అది, చాలా మంది చేశారు అది. దీని పుణ్యాన మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు? ఇప్పుడు చెప్పుడు అవసరం అంటావా? కెమెరాలు పెట్టి ఇంత మాట్లాడుకున్న తర్వాత కెమెరా. అందుకే చిన్నప్పుడు అన్న, ఇప్పుడు పెట్టింది నేను అడగట్లేదు. ఇట్లా కెమెరాలు పెట్టి ఇట్లా కాదన్న, అంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అరే అది మంచి టాపికే అన్న, దాన్ని ఎందుకు మనం అంత భూతంలాగా చూడొద్దు? తింటున్నామంటాను మెడలు వేసుకొని తిరుగుతాం, కనీసం జోబులలో పెట్టుకొని తిరగమని చెప్తున్నా. వాడుతున్నామంటాను వాట్సాప్ స్టేటస్ పెట్టమని. అయిపోయింది. ఒకప్పుడు బిత్తిరి సత్తి, ఇప్పుడు బికినీల సత్తి. ఎథిస్కు అది ఇది అనేటోళ్ళు కొంచెం ఉంటారు, కానీ అసొంటోళ్ళను మరి విమర్శలు కూడా వస్తాయి కదా కొన్ని. అన్న వస్తాయి, నేను అదే అంటున్నా. సినిమా చూసిన తర్వాత దానిలో ఏం తప్పేం లేదు. ఇప్పుడు అంత పెద్ద అయినా ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకుని ఇంకా
చాలా గొప్ప విషయం మాకు కూడా. ఇంత నమ్మి- ఎందుకంటే ఎప్పుడు సినిమా అంటే ఏదో ఒక టైంలో మాత్రమే మనం ఏదైనా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక సోషల్ గా మనం ఏదైనా జనాలకు ఏదైనా చెప్పాల్సిన టైం వస్తుంది. కొన్ని కథలకే ఉంటుంది, అన్ని కథలు చెప్పడానికి ఉండవు. సో అలాంటి కమర్షియల్ కథతో మాకు చెప్పే అవకాశం వచ్చిన స్క్రిప్ట్ అనమాట. సో అందుకే సార్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అని యాక్సెప్ట్ చేశారు. ఇంకా నువ్వు సిగ్గు పడలేదా మరి? నీకు సిగ్గు అనిపించలేదా? లేదు సార్, కష్టం సార్, అది ఎక్స్పెక్ట్ చేయండి. వద్దు అమ్మకని చెప్పాను కానీ వినలేదు. నాకు నా లక్ష్యమే ముఖ్యం అని, నా పెళ్ళాం కంటే నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్. అవి అమ్మితే నీకు కమిషన్ వస్తుందా ఇట్లా? కమిషనే. నేను డబ్బుల కోసం చేసామండి, కొంచెం అవగాహన పెంచుదామని. ఆ రోగం ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకంటే అప్పుడు ఎవరికి అవగాహన లేదు, ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు అదే టైటిలింగ్ కదా, నన్ను యాది పెట్టుకో లేకపోతే నిన్ను యాది మరుస్తారంటాను. బాగా రాశారు కదా. మంచిగా రాసినావు, డబ్బా మీద బోర్డు వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు సంబంధాలు అంటే ఎవరు చూస్తలేరు కదా, టూక్ వాడతారు ఎక్కువ. అంటే సక్రమానికి వాడాలి. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద రోగం అంటారు కదా, అప్పుడు ఇది ఇట్లా అనలేకపోతున్నారు ఎయిడ్స్ అంటాను. ఎయిడ్స్ అంటే ఓయమ్మో, ఎయిడ్స్ అంటే అని తీసుకుపోయి ఆడ అలగబెట్టాలి అన్నట్టు ఉంటుండే. అని గాలి వాడితేనో లేకుంటే ఆయన ఇట్లా మాట్లాడితేనో తుఫిల్లు పడితేనో వస్తుంది అంటాను అంటుంది. అవిటి మీద నేను కూడా తిరిగినాం. అప్పుడు పాటలు కూడా రాసి పాడినాం అనమాట. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు, యాది మరిసి నువ్వు ఇట్లున్నావంటే నాకెందుకంటూ ఊకున్నావంటే, రోగం వచ్చి ఫీల్చి ఫిఫ్ఫి చేసి నాక ఒరిగేది ఏముంది మొత్తుకున్నా గాని, ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. మళ్ళీ అందులోనే మందులేని రోగం ఒకటి దాఫురించరన్న, ఆ మహమ్మారి పేరు ఎయిడ్స్ రోగం అంటారన్న, ఒక్ర బుద్ధి వ్యభిచారం వలలో నా జిక్కుకుంటే, ఒడ్డుకున్న చేపగతి గడ్డు కాలం వచ్చురన్న అంటాను. ఇట్లా పాటలు ముద్దుగా. సూపర్. సేమ్ ఇది సినిమాలో ఈ టాలెంట్ కూడా ఉందా? పల్టీ టాలెంట్. ఫల్టీ టాలెంటెడ్ మేము అసలు ఇక్కడ మొత్తం ఫల్టీ అంతా ఇక్కడే ఉంది. ఫల్టీలు వేసే ఏ లొంకరపోయినాయి అన్న. నాకు అక్కడ దిక్కు చూడబుద్ధి అవుతలేదు, అవి తీసేయరా. ఈ ఫీలింగ్ తీసేయాలనే మా సినిమా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు మీరు జోబులు వేసుకొని పోయేలా మన ఇంటర్వ్యూ కూడా మా ఫటీలు వస్తుందా? మాఫటి అంటే ఇది సమరం గారి ప్రోగ్రామ్ కాదన్నా, డైలీ వస్తుంది. రాత్రిపూట అందరూ అనుకున్నాక వస్తుంది ఆ ప్రోగ్రామ్ ఇది. నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నా, నువ్వు అమ్మకు చెప్పినవా లేకపోతే నీ అంతలు నువ్వే ఇట్లా చేస్తున్నావా సినిమాలు? అయ్యో, అమ్మకు తెలియకుండా నేను ఏం చేయను, అన్ని అమ్మకు చెప్పే చేస్తాను నేను. నేను అడిగొస్తే ఎందుకైనా మంచిది. అంటే నువ్వు డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు సార్ని అడుగుతా, మళ్ళా సునీత మేడంను కూడా అడుగుతా. ఏమని అడుగుతా అంటే ఇసొంటి నౌకరీ ఉన్న దాంట్లో ఫస్ట్ ఎందుకు పెట్టినామంట అని అడుగుతా. మీరు ఈయన ఉండండి, ఎక్కడ పోకండి. మేడము మేడం నమస్తే కారం. అయ్యో రండి కూర్చోండి ప్లీజ్. కాఫీ తాగుంది మేడం, తాగుకుంటానే మాట్లాడండి. బుగులుబాటకుండా ఒక ముచ్చట అడుగుతా. గూగుల్ ఎందుకు? అయితే మీ కొడుకు సినిమాలో యాస్కెనింగ్ చేస్తుండగా మిమ్మల్ని అడిగే చేస్తుండా? అవును. ఒప్పుకున్నారా మీరు? నేను ఒప్పుకోకపోతే ఎలా చేస్తాడు వాడు? ముందుగా ఎట్లా మీ బాబే చెప్పిండా మీకు వచ్చి, లేకుంటే డైరెక్ట్గా అడిగిందా? ఏమన్నా జరిగిందా బయట? అదే నేను అంటే జర సిగ్గుపడేటట్టు అనిపించింది నాకు. సిగ్గేంటండి? సిగ్గుపడేంత పని ఏం చేశాడు? అందులో బుగ్గలు ఉన్నాయి కదా, మీరు ఒప్పుకున్నారా లేకుంటే ఫిలగాడే చేసిండు ఆయన అంతలో ఆయన పోయి అన్నారు. కథ చాలా బాగుంది, చాలా మంచి కథ. ఎప్పుడైతే ఆకాష్ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడితే గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాస్కి లేదా? అంటే నేను పాటలు పాడతాను కాబట్టి నా కొడుకు నా కూతురు పాటలు పాడాలని రూల్ లేదు కదా, ఎవరి జర్నీ వాళ్ళది. ఎవరైనా ఇది ఏమంటారు కదా, ఏమో టిజం అంటారు కదా మేడం, హిప్నోటిజమా? హిప్నోటిజమా? అదే అసొంటిది ఏదో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేక పిల్లల్ని తీసుకొస్తారు కదా, హిప్నోటిజమా? అది నాకు నెటిజం, సారీ నెపోటిజం. నెపోటిజమా? ఓహో, నెపోటిజం ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు?
అంటే పిల్లలు మన లెక్కన కావాలి, పిల్లలకు ఒకటి ఏర్పాటు చేయాలి అంటది కదా మేడం. మా రథకంలో ఉందిరా రక్తం. ఓకే, మా వంశం తప్ప ఏందిరా. లేదండి అస్సలు లేదు అలాగా. అట్లీస్ట్ మన టాలీవుడ్లో అయితే నేను అలాంటివి ఎక్కడ చూడలేదు. అదృష్టవశాత్తు ఇక్కడ మంచి టాలెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఆకాష్ కూడా ఏంటి అంటే జీన్స్, అది చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, తను డాన్స్ చేయడం, చాలా బాగా డాన్స్ చేసేవాడు. స్పోర్ట్స్లోను అక్కడ ఇక్కడ అంటే వెరీ యాక్టివ్. మీరు అప్పుడే కనిపెట్టిరు అనమాట. నువ్వు యాడ్కర్ అవుతావురా అన్నవా? ఉంది తనకి. అంటే నేను పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం, రకరకాల అంటే బయటకు వెళ్తే అందరూ గుర్తుపట్టి వచ్చి మాట్లాడడం, అంటే టాలెంట్కి ఇచ్చిన గుర్తింపు ఏంటనేది చూశాడు తను. చూసిన తర్వాత 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఒకసారి అంటే, లేదు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదండి, చదువుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇంకా ఆ ప్యాషన్ కంటిన్యూ అయితే అప్పుడు చూద్దాం అనేది అన్నా. ఎక్కువ డాట్కర్లు యాడ్కర్లు దగ్గర దగ్గర ఉంటారు కదా మేడం. అంటే చదువుకొని మీ భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా. డాక్టర్ మీరు ఇప్పుడు ఏమన్నారు? డాట్కర్. డాట్కర్ అంటే ఒత్తు ముందలు వస్తుంది, అస్కరం తర్వాత వస్తుంది. ఇదేంటిది శక్తి డిక్షనరీయా? డిక్షనరీ మన సపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్. బాబోయ్. అయితే ఫిలగాడు గట్లా చేస్తున్నాడు, మరి మంచి తొవ్వలనే పోతున్నాడా లేదా అంటానే అరుచుకుందామని వచ్చిన మేడము. మరి మీరేమో చూస్తే కుతికే మంచి పాటలు పాడుతున్నారు మీరు. కుతిక కుతికే ఎంత తమాష ఉంటది. తమాషానా? అంటే తమాషా అంటే మంచిగా అనిపిస్తుంది. తమాషా అంటే ఎవరి దగ్గర లేనిది. ఇంగ్లీష్లో టూ మచ్, ఇంగ్లీష్లో ఏమంటారు యూనిక్. యూనిక్. ఈ రోజున అలాంటి యూనిక్నెస్సే కావాలి కదా ఇండస్ట్రీకి. అందుకే కదా ఆకాష్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఆకాష్ ఎట్లయినా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. కానీ సజ్బెట్కే నాకు సజ్బెట్కు అంటే మీకు కథ సబ్జెక్ట్ చెప్పినగా మేడం, ఒత్తులు ముందు వస్తాయి, అస్కరం తర్వాత వస్తుంది. అయితే చెప్తున్నప్పుడు ఇదేంటి పాటల రిలేటెడ్గా ఏమైనా ఉంటే చెప్పు అని అనలేదా మీరు? అస్సలు అనలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కథనం సినిమాకి చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు రాసిన స్టోరీ, ఆయన చెప్పినటువంటి విధానం. సో ఆకాష్ని నమ్మి ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు శేఖర్ గారికి ఆ రోజు నిజంగానే థ్యాంక్స్ చెప్పాను. అంటే నేను ఆకాష్ని ఎప్పుడు లాంచ్ చేయటమే, అసలు తన ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత లాంచ్ చేయటం అంటేనే ఫైట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి. డాన్స్ తన టాలెంట్, అలాంటి టాలెంట్స్ తనలో చాలా ఉన్నాయి. అంటే మంచి మాస్ లుక్ ఉంది, అవసరమైనప్పుడు అవన్నీ ప్రదర్శించాలి. బట్ ఎప్పుడైతే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని తను ఇనీషియల్గా ఒక 2-3 సినిమాలు స్టాండ్ అయ్యేంత వరకు ఓకే తనలో మంచి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన్ని వెతుక్కుని వచ్చే స్టోరీస్ అన్నీ కూడా తన్ని మంచి స్థాయిలో నిలబెడతాయి. దానికి ఇది పునాది మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అంటేనే, అంటే ఆయన చేతుల మీద ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అంటే ఒక చాలా మంచి హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్ వారిది. వారు బ్లెస్ చేశారు. శేఖర్ గారి స్టోరీ నో అని చెప్పే అవకాశం ఎక్కడుంది? అండ్ ఇలాంటి స్టోరీస్ చేయాలి, మనకి చాలా అవసరం. అంటే ఒక అపోహ నమ్మకాన్ని ఓడగొట్టాలంటారు. అంటే ఇవన్నీ కొంచెం ఏదో అనిపిస్తుంది, కానీ దీన్ని మంచి మార్గంలో వాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అది అనగానే ఏదో ఊతుకందరికి ఏదో బూతులు ఎక్కిన పడ్డట్టు యూత్ అట్లా అనిపించుకొని జర సిగ్గుపడుతుంటే. ఇప్పుడు ఈ సినిమాతోనే మాకు అర్థమైంది ఏంటంటే, శేఖరు అంటే 96ల ఈ సిగ్గుపడ్డాయన్ని అట్లా కాదురా బాబు, ఇది ఎంత అవసరము, అది ఎంత అక్కెరుండేనో అప్పుడు ఏడ చూసినా బోర్లు పెడుతున్నారు మేడం, పెద్ద పెద్దవి. కరెక్ట్. అప్పుడు నాగార్జునం సార్ ఏంది గిట్ల కూడా పడుతున్నాడు, నాగార్జునం సార్ ఏంది గిట్ల పట్టుకున్నాడు అనిపిస్తుండే ఆ టైంలోనా. చూసినాం ఆయన పెద్ద పెద్ద పోస్టాలు వేస్తారు, ఆ పక్కకి ఇదేసి ఇంత మంచి సినిమాలు చేసి గదేంది. చూసారా జనాల మైండ్ సెట్ ట్రెండ్ అలా ఉండేది. అయితే పిల్లల్ని ఎవరినైనా కూడా తల్లిదండ్రులు మంచిగా చదువుకో బిడ్డ, నేను ఉన్న దాంట్లకు ఇంట్లో తిప్పలు ఉంటుందిరా వద్దు అంటానే చెప్తారు. స్పెషల్గా మన సినిమాల దాంట్లో అయితే ఇక మీకు తెలియని తిప్పలు కాదు. అంటే నా కళని నేను నమ్ముకున్నాను కదా. కానీ కొత్తగా అనిపిస్తలే మేడం, అంత న్యాచురల్గా చేసేసింది. అంటే ఆల్రెడీగా జీన్స్ అనుకోవచ్చు. అలా ఏమో తెలీదు. మీరు అంత పీస్ఫుల్గా ఉండడానికి ఏం చేస్తారు మేడం? యోగా చేస్తారా? లేదండి, కొంచెం మెడిటేషన్ అప్పుడప్పుడు. శ్వాస మీద గ్యాస్ పెట్టుడేనా? శ్వాస మీద ధ్యాస పెట్టడమే అండి. కరెక్టే, అంతే. కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేయాలంతే. కళ్ళు తెరిచి కూడా కొన్ని చూడనట్టు, కొన్ని విననట్టు.
బయట ప్రపంచం మనలో మనం ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రశాంతత వచ్చేస్తుంది. సగం లోకానికి నిజంగా మీ పాటలు వింటే, మీ నవ్వు చూస్తే, మీ ప్రశాంతత చూస్తే ఆనందం అనిపిస్తుంది. మేము ఎప్పుడన్నా నిజంగా మేడం మీ నవ్వు చూడనీకి వచ్చినా నేను 2 ఫాలో చెప్పిన. చెప్పారు. మీరు నవ్వితే చూడాలి, దగ్గరికి వెళ్ళి చూడాలి. నేను ఎప్పుడు ఎవరిని అడగలే మేడం, మీ నవ్వు చూడనీకే దగ్గరకు వచ్చి చూసిపోయినాం. కరెక్ట్. ఇప్పుడు కాదు 2005వ సంవత్సరం 18 ఏళ్ల కింద మీ నవ్వు కోసానికి వచ్చి చూసిపోయినాం. చూసారా? అంటే మీరు ఎంత ఉల్లాసపరుస్తున్నారు, ఊతుని చూడండి. అయ్యో థ్యాంక్ యూ. మీలాంటి యూత్ ని ఆఫ్ కోర్స్ అది అంశాలు పుట్టిరు మేడం. అదృష్టం అండి, అది పూర్వజన్మ సుకృతం. మీ పిల్లలకు కూడా అట్లనే వచ్చింది మేడం. ఎందుకంటే 2-3 సీన్లు చూసినాం మేము. శేఖర్ చూపెట్టిండు, అన్న చూడు నీకేమైనా అనిపిస్తుందా అంటే నాకేం అనిపిస్తలేదు. అంటే ఎంత ఇమిడిపోయింది క్యారెక్టర్లు అంటే మనం ఖచ్చితంగా ఇది మాట్లాడాలి, మనం ముచ్చట మేడం దాకా తీసుకుపోవాలి అంట అని చెప్పిన. కంప్లైంట్ ధోరణిలో వచ్చారు. సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు తనలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడడం చాలా సంతోషం. పిల్లగాని దగ్గర మంచి ముచ్చటనే ఉన్నది, ఒట్టిగా ఏం లేడు. నేను అంటే అమ్మ తెచ్చి పెడుతుంది కదా తిందామా అన్నట్టు ఏం లేదు. తన ఆలోచన ధోరణి కూడా అలా కాదండి. నాకు ఈ మొత్తం ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ డైరెక్టర్ గారు మన శేఖర్ గారు ప్లస్ గురుగారు రాఘవేంద్రరావు గారు ఇద్దరు చెప్పినటువంటి ఒక చాలా మంచి విషయం. అంటే ఒక తల్లిగా నేను ఏదైతే కోరుకున్నానో అది నేను వినగలిగాను. ఆకాష్ టైం సెన్స్ కానీ, పని చేసేటప్పుడు చూపించే శ్రద్ధ, భక్తి, మెయిన్లీ ఏంటంటే ఏదో ఇష్టంతో చేయడం వేరు, ఒక పని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని భక్తిగా చేయడం వేరు. సో తనలో ఆ లక్షణం ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ అబ్బాయికి ఈ డిసిప్లినే తన ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పిన పాయింట్ ఒక తల్లిగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఇప్పుడు పిల్లగానికి అయితే అంటే మనం ఏం పెడతలేం కదా, పైసలు నిర్మాత. మన పెట్టుబడల్లా ఆకాష్ టాలెంటే. ప్యూర్లీ తన టాలెంట్ చూసి, అంటే తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, తను చేసిన డాన్స్లు, తన హావభావాలు అవన్నీ చూసి ఈ క్యారెక్టర్కి తనైతే సరిపోతాడు అని శేఖర్ గారు అనుకుని అప్పుడు గురుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇందులో నా పాత్ర ఏమీ లేదు, ప్యూర్లీ ఆకాష్ టాలెంట్. అది పాత్ర లేకపోయింది సరే, ఒక పాటనన్నా పాట కూడా లేదా? నాదా చెప్పనుగా, అంటే చెప్పనంటే ఉన్నది లేదు మాకు అర్థమవుతుంది. అయితే మనము ఇప్పుడు పెద్ద మనిషితో మాట్లాడదామంటాను అనుకున్నాం. మీరు వస్తారా మేడం? మాట్లాడదామా? రాఘవేంద్ర గారితోనా? ఏం మాట్లాడాలి? ఈడికే వస్తారు కదా ఆయన. వస్తారు, కానీ మీరేం మాట్లాడతారు? ఏదన్నా ఒక ముచ్చట అడుగుదాం. అంటే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళంతా పెద్దగా ఆకాశానికి, అట్లనే ఆకాశం కూడా ఇచ్చారు మీరు. అడుగుదాం, సార్నే అడుగుదాం. మనం మళ్ళా కలుస్తూనే ఉంటాం కదా మేడం, సార్తో 2 ముచ్చట్లు మాట్లాడతాం. మీరు అనగానే పూలు ఫన్లు గుర్తుకొస్తాయి. ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. కొత్త వాళ్ళతోనే తీయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. అమ్మని చూసి చేయలేదా కొడుకుకు? కొడుకుని చూసి అమ్మకి అవకాశం అమ్మగా న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు. నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి.